వైసీపీ నేత, మాజీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజువాక, భీమవరం ప్రజలు రైట్ లెఫ్ట్ లెగ్లతో తంతే పవన్ పిఠాపురం వచ్చి పడ్డారని మండిపడ్డారు. గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్ తో తనితే, మరో పక్కన భీమవరం ప్రాంతం నుంచి రైట్ లెగ్ తో తనితే, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎంతో పెద్ద మనసుతో ఏదో చేస్తారు, ఓడబడుస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో పవన్ ఏదో చేస్తారని పిఠాపురం ప్రజలు ఆశపడ్డారని, కానీ ఏడాది గడిచినా పిఠాపురంలో అభివృద్ధి సున్నా అని ఎద్దేవా చేశారు. దీంతో జక్కంపూడిపై జన సైనికులు మండిపడుతున్నారు. జక్కంపూడి రాజా తన నోటి దురుసు తగ్గించుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే గతంలో వైసీపీ కాపు నేతలు పవన్ ను తిట్టడం వల్లే వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఓటమి తర్వాత జగన్ మొదలుకుని వైసీపీ నేతలంతా పవన్ ని విమర్శించడం తగ్గించేశారు. అయితే ఈ మధ్య మళ్ళీ వైసీపీలోని ఒక్కో కాపు నేత పవన్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దీంతో వైసీపీ మళ్ళీ కాపు నేతలని పావులులాగా వాడుకుని రెచ్చగొట్టేలా విమర్శలు చేస్తోందని జన సైనికులు అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీకి ఓటమి తప్పదని అంటున్నారు. ఇక పవన్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఇప్పటికే 300 కోట్లకు పైగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ బిడ్డలందరికీ తన నెలవారీ జీతాన్ని అందిస్తున్నారు. కుట్టు మిషన్లు, రైతులకు వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రీషియన్లకు ప్రత్యేకమైన కిట్లు, ఇలా పిఠాపురంలో ప్రతి ఒక్కరూ సంతృప్తి పడేలా పవన్ తన మాట చూపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మరుగుడు పడిన సమస్యలకు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు. దీంతో జక్కంపూడి రాజా పవన్ ని విమర్శించే ముందు కాస్త ఆలోచించాలని జన సైనికులు పిఠాపురం ప్రజలకు సైతం హెచ్చరిస్తున్నారు. మరి గత ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా పవన్ పై వైసీపీ మళ్లీ ఇలా రెచ్చిపోవడం ప్రమాదమేనని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఇక మున్ముందు వైసీపీ నేతలు పవన్ పై ఇలాగే రెచ్చిపోతారా, లేక కాస్త సద్దుమణిగి ఉంటారో లేదో చూడాలి.